ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామం పేరట మీ అందరు కూడా వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరిని కూడా నేను ఈ యొక్క ప్రతిరోజు బైబిల్ అనేటువంటి కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. అందరూ కూడా బాగున్నారు కదా? యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ గొప్ప ఆశీర్వాదములు కలుగును గాక. సరే, ప్రియమైనటువంటి వారులారా, ఈరోజు మనము ఆదికాండము 16వ అధ్యాయాన్ని మనము ధ్యానించుకుందాం. బైబిల్ గ్రంథం ఉన్నటువంటి వారందరూ కూడా మీ యొక్క బైబిల్ గ్రంథాన్ని తీయండి, నాతో కలిసి చదవండి లేదా వినండి. ఆదికాండము 16వ అధ్యాయము 1వ వచనం. అబ్రాము భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తియురాలైన దాసి ఉండెను. కాగా శారాయి మాట్లాడుచు, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రాముతో చెప్పెను. అబ్రాము శారాయి మాట వినెను. కాబట్టి అబ్రాము కానాను దేశములో 10 ఏండ్లు కాపురమున్న తరువాత అబ్రాము భార్య అయిన శారాయి తన దాసి అయిన హాగరను ఐగుప్తియురాలిని తీసుకొని తన పెనిమిటి అయిన అబ్రామునకు భార్యగా ఉండునట్లు అతనికిచ్చెను. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. అది తాను గర్భవతినైతినని తెలుసుకొనినప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను. అప్పుడు శారాయి మాట్లాడుచు, నా ఉసురు నీకు తగులును. నేనే నా దాసిని నీ కౌగిటికి ఇచ్చిన తరువాత తాను గర్భవతినైతినని తెలుసుకొనినప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దానినైతిని. నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగాక అని అబ్రాముతో అనెను. అందుకు అబ్రాము మాట్లాడుచు, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనస్సు వచ్చినట్లు దాన్ని చేయుమని శారాయితో చెప్పెను. శారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని మాట్లాడుచు, శారాయి దాసివైన హాగరు, ఎక్కడ నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది మాట్లాడుచు, నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోవచ్చున్నానెను. అప్పుడు యెహోవా దూత మాట్లాడుచు, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగియుండుమని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత మాట్లాడుచు, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమవునని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత మాట్లాడుచు, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇస్మాయేలు అను పేరు పెట్టెదవు. అడవి గాడిద వంటి మనుష్యుడు అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును. అతడు తన సహోదరుల అందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా అది మాట్లాడుచు, చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వాణి నేనిక్కడ చూచితిని గదా అని అనుకొనెను. అందుచేత ఆ నీటి బుగ్గకు బెయేర్ లహాయి రోయి అను పేరు పెట్టబడెను. అది కాదేశుకును బెరేదుకును మధ్యనున్నది. తరువాత హాగరు అబ్రామునకు కుమారుని కనెను. అబ్రాము హాగరు కనిన తన కుమారునికి ఇస్మాయేలును పేరు పెట్టెను. హాగరు అబ్రామునకు ఇస్మాయేలును కనినప్పుడు అబ్రాము 86 ఏండ్లవాడు. దేవుడు తన యొక్క పరిశుద్ధమైనటువంటి మాటల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రియమైనటువంటి వారులారా, ఈ యొక్క అధ్యాయాన్ని చదివినప్పుడు అందరికీ కాకపోవచ్చు కానీ చాలామందికి కొన్ని ప్రశ్నలు రావచ్చు. అయ్యా, అక్కడ ఒక కైండ్ ఆఫ్గా అడల్టరీ అనేది, వ్యభిచారం అనేది అక్కడ జరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కదా. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అంటాడు, మరి శారా తన పనిదాంతో వెళ్ళమన్నప్పుడు ఆయన వెళ్ళాడు కదా, అక్కడ కుమారుడు కన్నాడు కదా. కానీ అక్కడ శారాకు విపత్తు వచ్చినట్టుగా కానీ హాగరుకు విపత్తు వచ్చినట్టుగా కానీ అక్కడ దేవుడు ఎవరిని గర్దించినట్టుగా లేడు కదా. అంటే వారు చేసినటువంటి ఆ పనిని దేవుడు అంగీకరించినట్ట అనేటువంటి ప్రశ్న కొందరు వేస్తూ ఉంటారు. ప్రియమైనటువంటి వారులారా, మీరు అక్కడ కొన్ని గమనించండి. శారా తనకు తానుగా డెసిషన్ తీసుకుంది. ఏమనుకుంది? నాకు నా దాసి వల్లైన సంతానం కలుగుతుంది. అప్పట్లో అలా ఉండేదన్నమాట. యజమానుల కింద
ఒక ఇంటి యజమానురాలు ఉంటే ఆవిడికి వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కొంతమంది దాసులను దాసీలను వెంట పంపిస్తారన్నమాట. అయితే ఆ దాసీలకు పుట్టినటువంటి సంతానము కూడా యజమానులదే అన్నట్టుగా ఉంటుందన్నమాట. అప్పట్లో ఉన్నటువంటి విషయం అది. ఎందుకు ఏంటి అని అడిగితే నేను వాటికి సమాధానం చెప్పలేను. ఎందుకంటే అప్పట్లో ఉన్నటువంటి కైండ్ ఆఫ్ వాళ్ళ సెల్ఫ్ రూల్స్ అని మనం అనుకోవచ్చు. అయితే ఆ విధంగా శారా అనుకుంది. అయితే ఈ యెహోవా దేవుడు అబ్రహాముతో ప్రతిసారి మాట్లాడినప్పుడు ఆయన అనేటువంటి మాట అబ్రహాము నీ సంతానము అని మాట్లాడతాడు. అబ్రహాము నీకు శారాకు సంతానము అని దేవుడు ఎక్కడ మాట్లాడాల. అబ్రహాము నీ సంతానము అని మాట్లాడతాడు. కానీ అక్కడ శారా ఏమనుకుంది? నాకు సంతానం కలుగుతుంది అని అనుకుంది. అక్కడ తన సొంత ఆలోచనను స్వయాలోచనను తను అక్కడ ఉపయోగించింది ఒకటి. అయితే శారా చేసినటువంటి ఆ తప్పుకు హాగరు దృష్టిలో నీచురాలిగా మరి యజమానురాలు కూడా మరి తన దృష్టిలో నీచురాలిగా చాలా కాలం కూడా ఉంది. అయితే హాగర్ని కూడా దేవుడేం వదిలిపెట్టలేదు. ఎందుకంటే హాగరు మరి శారా చేతిలో ఎంతగానో శ్రమ పడుతుంది ఆ తప్పు చేసినందుకు. ఒకటి, దేవునికి విరోధంగా చేసినందుకు శారా అవమాన పాలైంది. అయితే యజమానునికి లోబడి ఉండాలి అనేటువంటి ఆజ్ఞ కూడా దేవుడు ఇచ్చాడు. అలా లోబడినందుకు కొంతకాలము హాగరు కూడా శిక్షను అనుభవించింది. అయితే ప్రేమైనటువంటి వారు గుర్తుపెట్టుకోండి, దేవునికి లోబడి ఉండండి. సొంత ఆలోచనలు వద్దు, సొంత ప్రయత్నాలు వద్దు, సొంత తలంపులు వద్దు, సొంత మార్గాలను వెతుక్కోవద్దండి. ఎందుకంటే వెతుక్కుంటే మనకు అది నష్టాన్ని చేకూరుస్తుంది, వెతుక్కుంటే మనకు అది ఇబ్బందిని చేకూరుస్తుంది. ఒకానొక చోట మనం చదువుకుంటూ కనుక వెళ్తే ఒకానొక ప్రాంతంలో ఇస్మాయిలు పుట్టిన తర్వాత అమ్మయ్య కుమారుడు ఉన్నాళ్ళే అనేటువంటి సంతోషం కూడా అబ్రహాముకు లేకుండా కొంతకాలం అయిన తర్వాత హాగరు ఇస్మాయిలు కూడా ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అప్పుడు అబ్రహాము చాలా బాధపడతాడు అని కూడా రాసి ఉంటుంది. గమనించండి, దేవుణ్ణి అడగండి, దేవుని చిత్తానుసారంగా నడవండి. సరే ప్రియమైనటువంటి వారులారా, చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. కృపగల దేవా, పరిశుద్ధుడా, జీవాధిపతి, నీకు స్తోత్రములు. అయ్యా, ఇదిగో తండ్రి, ఇంతవరకు వాక్యమును మేము చదువుకొని ఉన్నాం, ఇంతవరకు నీ మాటలను మేము విని ఉన్నాం. ప్రభువా, నీ మాటలు ప్రతిదినము చదువుట, ప్రతి గడియలో ధ్యానించుట అయ్యా, ఇది మాకు ఆశీర్వాదకరమై ఉన్నది, దీవెనై ఉన్నది. ఇటు మహాకృపా భాగ్యములను నీవు మాకు అనుగ్రహించినందుకే నీకు స్తోత్రములు, వందనములు చెల్లిస్తూ అయ్యా, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలని పొంది దీవెన ఆశీర్వాదములైన మాకును, మా కుటుంబములకును, మేము చేయుచున్నటువంటి పనులకును, లేదా మేము చదువుతున్నటువంటి చదువులకును అయ్యా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను బహుగా దేవుడు ఆశీర్వదించునుగాక. మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలను దేవుడు తొలగించునుగాక. దేవుడు ఈ యొక్క వాక్యముల ద్వారా అనుదినము మీతో ఆయన గొప్పగా మాట్లాడునుగాక. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.